చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మనుషులు మరణించిన తర్వాత అసలు ఏం జరుగుతుంది? మళ్ళీ జన్మంటూ ఉంటుందా? చనిపోయిన తర్వాత ఆత్మలు నిజంగా బయటికి వెళ్ళిపోతాయా? అసలు ఏం జరుగుతుంది? ఎక్కడికి పోతాం? ఇవన్నీ కూడా $1,000,000 క్వశ్చన్సే. ఉంది తర్వాత జీవితం అని కొంతమంది మాట్లాడితే అది ఏమీ ఉండదు, అంతటితోటి అంతమైపోతుందని మరికొంతమంది వాదిస్తూ ఉంటారు. ఏది ఏమైనా రీసెంట్గా అమెరికాకి చెందినటువంటి బ్రియానా లాఫెట్టి అనే ఒక ఆమె 8 నిమిషాల పాటు చనిపోయింది. అది వైద్యులు ధృవీకరించారు కూడా. ఆ తర్వాత సడన్ గా ఆమె బ్రతికొచ్చి ఆ 8 నిమిషాల్లో ఏం జరిగింది, తాను ఏం చూసింది, మరో ప్రపంచంలో ఉన్నానని, తాను బ్రతికే ఉన్నానని, ఇక్కడ జరుగుతున్న ప్రతి ఘటన తాను గమనించానని, చూశానని, విన్నానని చెప్పటం సంచలనం రేపుతోంది. దాంతోపాటు స్పానిష్కి సంబంధించినటువంటి మరొక ఆమె నిజంగా ఒక జర్నలిస్ట్ కూడా, అలాంటి ఆమె 24 నిమిషాల పాటు మరణించి ఆ తర్వాత మళ్ళీ బ్రతికింది. సో వీళ్ళిద్దరూ కూడా ఇప్పుడు సంచలనం రేపేటువంటి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. దీనికి సంబంధించే మనతో మాట్లాడేందుకు ఈ పునర్జన్మల మీద, మరణానంతర జీవితాల మీద ఎన్నో ఏళ్లుగా రీసెర్చ్ చేస్తూ చాలా బుక్స్ కూడా రాసినటువంటి మహేష్ చంద్ర భరద్వాజ గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. ఇదంతా అసలు ఏంటి, ఆయన్ని అడిగి క్లియర్గా తెలుసుకుందాం. ఆయనతో మాట్లాడే ముందు వీళ్ళిద్దరికి సంబంధించి ఇప్పుడు నేను చెప్పినటువంటి మహిళలకు సంబంధించిన న్యూస్ కూడా చూద్దాం. సార్ నమస్తే అండి. నమస్కారం. సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం. సార్ ఇప్పుడు ఒక్కసారి ఫస్ట్ మనం మాట్లాడే ముందు ఒక న్యూస్ చూద్దాం సార్. చూసిన తర్వాత మనం దాని మీద డిస్కస్ చేద్దాం. ఓకే. ఒకసారి అది ప్లే చేయండి. మరణం ఎప్పుడు ఎలా వస్తుందో, మరణం తరువాత ఏం జరుగుతుందో ఎవ్వరికీ తెలియదు. కానీ కొందరు మాత్రం మరణం గురించి విచిత్రమైన వాదనలు చేస్తుంటారు. చావు పుట్టుకలు ఎవరి చేతిలోనూ ఉండవు. చనిపోయాక ఏమవుతుంది, ఎక్కడికి వెళతాం, ఆ స్థితి ఎలా ఉంటుంది అనేవి అంతులేని ప్రశ్నలు. వీటికి సమాధానాలు ఉండవు. డాక్టర్లు చెప్పలేరు. పాప పుణ్యాలకు అనుగుణంగా స్వర్గం లేదా నరకానికి ఆత్మ వెళుతుందని ఇలా ఫిక్షన్ సీన్స్ కనిపిస్తూనే ఉంటాయి. అయితే వీటిలో వాస్తవం ఎంత అనే అంశాలపై మాత్రం ఎవ్వరికీ అవగాహన లేదు. కానీ కొన్ని నిమిషాల పాటు మరణించి బతికిన చాలామంది చెప్పే కొన్ని విషయాలు, వారు చూసిన అంశాలు మనందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తుంటాయి. అమెరికాలో జరిగిన ఒక షాకింగ్ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాను ఊపేస్తోంది. ఓ 33 ఏళ్ల మహిళ మరణించిన 8 నిమిషాలకు కళ్ళు తెరిచింది. తొలుత ఆమెలో చలనం లేదు, ఊపిరి తీసుకోలేదు, మెదడు పని చేయలేదు, పల్స్ కూడా లేవు. అందుకే ఆమె చనిపోయిందని వైద్యులు ధృవీకరించారు. అయితే మళ్ళీ బతికింది. ఆ తర్వాత మరణానంతర జీవితం గురించి ఆమె అనేక విషయాలను చెప్పింది. అమెరికాలోని కొలరోడాకు చెందిన 33 సంవత్సరాల బ్రియానా లాఫెట్టి తాను నిర్జీవ శరీరంతో తేలుతూ కాలం తెలియని లోకంలోకి ప్రవేశించానని చెప్పడంతో ఈమె ప్రపంచవ్యాప్తంగా తీవ్ర చర్చకు కారణమైంది. ఈ మొత్తం ఎపిసోడ్లో ట్విస్ట్ ఏంటంటే, ఆమె మరణాన్ని వైద్యులు నిర్ధారించిన 8 నిమిషాల తర్వాత చెప్పిన మాట ఇది. బ్రియానా లాఫెట్టి మయోక్లోనస్ డిస్టోనియా అనే వ్యాధితో బాధపడుతోంది. వైద్యులు ఆమె చనిపోయిందని ప్రకటించిన 8 నిమిషాల తర్వాత ఆమె లేచి కూర్చొని తనకు ఇంతలో ఏమి జరిగిందో వివరించింది. చివరిసారిగా తనకు సిద్ధంగా ఉన్నారా అనే మాట వినిపించిందని లాఫెట్టి తెలిపింది. ఆ తర్వాత అంతా చీకటిగా మారిందన్నారు. మరణం ఒక భ్రమ, ఆత్మ ఎన్నటికీ చనిపోదు, మన స్పృహ సజీవంగా ఉంటుంది, అది రూపాంతరం చెందుతుంది. మరణానంతర జీవితంలోనూ నా ఆలోచనలు కొనసాగాయి. అక్కడ మన ఆలోచనలు వాస్తవికతను చూస్తాయి అని నేను గ్రహించాను. ఇది ఒక వరం అని లాఫెట్టి చెప్పారు. ఆమె అకస్మాత్తుగా భౌతిక శరీరం నుంచి విడిపోయినట్టు వివరించారు. ఆ సమయంలో భూ సంబంధమైన ఉనికి అంతం కాదని కనుగొన్నట్టు లాఫెట్టి ప్రకటించారు. లేటెస్ట్గా ఓ మహిళ సుమారు 24 నిమిషాల పాటు మరణించింది. ఆ తర్వాత తిరిగి ప్రాణాలతో ఉంది. ఆ గ్యాప్లో ఏమైంది, ఆ స్థితి ఎలా ఉంది అనేది ఆమెనే వివరించింది. ఆ పుస్తకం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఇంతకీ ఎవరామె, అసలేం జరిగింది? 50 ఏళ్ల టెస్సా రొమిరో అనే స్పానిష్ మహిళా జర్నలిస్ట్ తనకు ఎదురైన అనుభవాలను పంచుకున్నారు. ఆమె క్లినికల్గా 24 నిమిషాల పాటు మరణించారు. అయితే ఆ టైంలో ఆమె చూసిన విషయాలు ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. అయితే అది మరణంతో జీవితం అంతం కాదు, ఇదొక చిన్న ట్రాన్సిషన్ ఫేజ్ మాత్రమేనని చెబుతోంది. ఒకరోజు రోజు మాదిరిగానే కూతుర్ని స్కూల్లో దింపి వచ్చిన ఆమె సడన్గా స్పృహ కోల్పోయారు. ఆ తర్వాత ఆసుపత్రికి తీసుకెళ్లగా మరణించినట్లు తేల్చారు. అయితే డాక్టర్లు చేసిన ప్రయత్నంతో 24 నిమిషాల తర్వాత తిరిగి ఆమె బ్రతికారు. ఆ టైంలో తాను వేరే ప్రపంచంలోకి ఎంటర్ అయ్యానని చెప్పారు. తన భుజాలపై ఉన్న బరువు బాధను తొలగించినట్లు అనిపించిందని చెప్పారు. తాను చలనం లేకుండా హాస్పిటల్ బెడ్పై పడి ఉన్న తన శరీరాన్ని చూసినట్లు చెప్పారు. తాను చనిపోయినట్లు తనకు తెలియదని, ఇంకా బ్రతికే ఉన్నట్లు భావన కలిగిందన్నారు. చనిపోయాక జీవించిన ప్రపంచాన్ని భిన్నంగా ఉన్నట్లు చెప్పారు. సమయం నెమ్మదిగా గడుస్తోందని, అంతా అర్థవంతంగా ఉన్నట్లు చెప్పారు.
మరణం కొత్త జీవితం ఆరంభానికి ప్రారంభంగా అనిపించిందని జర్నలిస్ట్ చెప్పారు. తనకు ఒంటరిగా ఉన్నట్లుగా లేదా భయంగా అస్సలు అనిపించలేదని చెప్పారు. ప్రస్తుతం తాను ప్రశాంతంగా జీవిస్తూ తనకు ప్రతిరోజు ఒక వరంగా ఉందని చెప్పారు. తాను కొన్ని నిమిషాల పాటు మరణించినప్పుడు తనకు అర్థమైన విషయం ఏంటంటే చనిపోయాక కూడా మనం ఒంటరిగా ఉండము అని టెస్సా చెప్పారు. మరణం జీవానికి అంతం కాదని, మరో కొత్త అందమైన రూపంలో జీవితాన్ని తిరిగి ప్రారంభించడానికి ఆరంభం అని తనకు అనిపించినట్లు మహిళా జర్నలిస్టు తన అనుభవాలను పంచుకున్నారు. నిజానికి మరణం తర్వాత ఏంటి అనే ప్రశ్న సైంటిస్టులను చాలా కాలంగా వేధిస్తూ వస్తోంది. అమెరికాలో టాప్ డాక్టర్ జెఫ్రీ లాంగ్ దీనికి జవాబు వెతుకుతున్నారు. ఇందులో భాగంగా ఆల్మోస్ట్ 5,000 మరణాలపై రీసెర్చ్ చేశారు. అది మాత్రమే కాదు, ఈ విషయంపై జెఫ్రీ లాంగ్కు ఉన్న అభిరుచితో ఏకంగా నియర్ డెత్ ఎక్స్పీరియన్స్ రీసెర్చ్ ఫౌండేషన్ సైతం స్థాపించారు. తన పరిశోధనల అనుభవాల ఆధారంగా ఓ వ్యాసాన్ని కూడా రాశారు. ఈ మొత్తం పరిశోధనలో జెఫ్రీ అంచనాలకు వచ్చింది ఏంటంటే మరణం తర్వాత నిస్సందేహంగా మరో జీవితం ఉంటుందని. వైద్యపరంగా మరణించిన వ్యక్తి హార్ట్ బీట్ లేకుండా ఉన్న టైంలో కూడా వారు చూసే వినే భావోద్వేగాలనే కలిగి ఉంటారని, జీవులతో మాట్లాడతారని కూడా చెబుతున్నారు. ఏళ్లుగా ఆయన ఫౌండేషన్ ఎన్డీఈలో అలాంటి నివేదికలు ఎన్నో ఉన్నాయన్నారు. వాటిలో కొన్ని భిన్నంగా ఉన్నప్పటికీ చివరికి అందరూ ఒకేలా కంక్లూజన్కి వచ్చారు. 45% మంది శరీరం లోపల జరిగే అనుభవం గురించి చెప్పినట్లు తెలిపారు. ప్రజలు మరణం సమయంలో భౌతిక శరీరం అనే స్పృహ నుంచి వేరు చేయబడి వెంటనే వారు చుట్టూ జరిగేది చూడడానికి, వినడానికి వీలు ఉంటుందని, ఆ శరీరంపై భాగంలోనే వారు కొట్టుమిట్టాడుతూ ఉంటారని జెఫ్రీ అన్నారు. వాస్తవానికి గతంలో చాలా మంది మరణాన్ని చూసి వచ్చామని చెప్పిన వారు ఉన్నారు. అనితా మూర్జాని, సైంటిస్ట్ డంకన్ మెక్డాల్ అలాంటి కేటగిరీలకు చెందినవారే. వీరిలో అనితా మూర్జాని మరణాన్ని చూసొచ్చిన వారైతే డంకన్ మెక్డాల్ ఆఫ్టర్ డెత్ పై పరిశోధన చేసిన సైంటిస్ట్. హాంకాంగ్లో ఉండే భారత సంతతి మహిళ అనితా మూర్జాని క్యాన్సర్తో మరణించి మళ్లీ బతికి వచ్చారు. అంతేకాదు, ఆమె మరణించడం, కోలుకోవడానికి మధ్యలో జరిగిందంతా వివరించి ప్రపంచానికే షాక్ ఇచ్చారు. ఇక 1901లో డంకన్ మెక్డాల్ అనే అమెరికన్ డాక్టర్ చేసిన పరిశోధన చర్చకు కారణమైంది. చనిపోవడానికి ముందు, చనిపోయాక 6 మనుషుల బరువు కొలిచిన డంకన్ అందులో తేడాను గుర్తించారు. మనిషి చనిపోయాక శరీరం నుంచి ఏదో శక్తి బయటకు పోతుందని, అందుకే మరణం తర్వాత శరీర బరువులో 21 గ్రాముల తేడా వస్తుంది అన్నారు. కానీ ఈ థియరీని సైంటిస్టులు నాన్ సెన్స్ అనేశారు. అయితే డంకన్ మాత్రం చనిపోయాక శరీరం నుంచి బయటకు వెళ్లే శక్తి ఆత్మనే అన్నారు. దీనికి కూడా ఓ థియరీ చెప్పారు. చెట్టు నుంచి నేల రాలిన విత్తనం తిరిగి ఎలా మొక్క అవుతుందో మనిషి కూడా అంతే అన్నారు. ఇదంతా ఓ సైకిల్గా పేర్కొంటూ లోకంలో కొత్తగా పుట్టేదేమీ లేదని, అలాగే నాశనం అయ్యేది ఉండదు అన్నారు. జరిగేదంతా కాలం తీరగానే మరో రూపంలోకి మారిపోవటం ఒక్కటే అని వాదించారు. సేమ్ ఈక్వేషన్తో మనిషిని ఊహించుకుంటే దేహం, మనసు, ఆలోచన, ఆత్మ అన్నీ శాశ్వతమే. ఆత్మ అంటే దేహానికి చైతన్యాన్ని ఇచ్చే ప్రాణశక్తి. ఆ చైతన్యం శరీరాన్ని వదలడమే మరణం. దేహం, ఆత్మ రెండూ ప్రకృతిలో నిరంతరం తిరిగే శక్తి రూపాలు. అలా చూస్తే మరణం తర్వాత కూడా జీవితం ఏదో ఒక రూపంలో ఉండొచ్చన్నమాట. మరణం తర్వాత ఏంటనే దానికి ఈ ఉదాహరణలు సరిపోతాయి. ఇప్పుడు బ్రియానా లాఫెట్టి కేసులో జరిగింది కూడా అదే కావచ్చు. మరణం తర్వాత మరో జీవితం ఉంటుందని మన సైంటిస్టులు ఇప్పుడు వాదిస్తున్నారు. కానీ మన పురాణాలు ఎప్పుడో ఆ నిజాన్ని ప్రపంచానికి చెప్పే ప్రయత్నం చేశాయి. అంతెందుకు, భగవద్గీతలోని ఓ శ్లోకంలో స్పష్టంగా దీని గురించి ఉంటుంది. పుట్టిన వానికి మరణం తప్పదు, మరణించిన వానికి పుట్టుక తప్పదు. అందుకే తప్పించుకోవడానికి సాధ్యపడని దాని విషయంలో నీవు దుఃఖించటం తగదు అని పునర్జన్మ గురించి చాలా స్పష్టంగా ఉంటుంది. కోట్లాది మంది హిందువులు కూడా దీన్నే నమ్ముతారు. ఆ మాటకొస్తే బౌద్ధ మతంలో కూడా పునర్జన్మ ప్రస్తావన ఉంది. కానీ ఇంతకాలం పునర్జన్మ నాన్ సెన్స్ అని కొట్టిపారేస్తూ వచ్చారు. బ్రియానా లాఫెట్టి కేసులో మరింత అధ్యయనం చేస్తే మరణం తర్వాత ఏంటి అన్న అంతు చిక్కని ప్రశ్నకు పూర్తి జవాబు దొరికే అవకాశం ఉంటుంది. సో అది సార్ చూశారు కదా, విన్నారు, చూశారు. దీన్ని బట్టి మీరేం చెప్తారు? ఎందుకంటే మీరు కూడా ఎస్పెషల్లీ మరణం తర్వాత అనే చాలా బుక్స్ రాశారు. అసలు జీవితం ఉంటుందా, పునర్జన్మ ఉంటుందా, ఆ టైంలో ఏం జరుగుతుంది, శరీరాన్ని వదిలి వెళ్ళిపోయిన తర్వాత ఆత్మ అనేది ఉంటుందా, ఇట్లా రకరకాలైనటువంటి మొత్తం అన్ని కోణాల్లో మీరు రాసినటువంటి అనుభవం ఉంది. మీరు చెప్పండి సార్, ఇప్పుడు ఈ మహిళలు చెప్పేది ఎంతవరకు నిజం, నిజంగా అలా జరుగుతుందా? అసలు ఈ జన్మలు పునర్జన్మలు అంటూ భౌతికంగా ఒక ఫిజికల్ ఐటమ్ ను ప్రూఫ్ చేసినట్టు ప్రూఫ్ చేయలేం. ప్రామాణికంగా ఒక కంటికి దీన్ని చూపించలేం. ఇది అనుభవంతో కూడుకున్న ముచ్చట. ఆ మహిళ చెప్పింది 100% నిజం. మనకు ఉన్న 7 చక్రాలలో సహస్రార చక్రం అనేది చాలా ఇంపార్టెంట్. సహస్రార చక్రం ఎప్పుడైతే పనిచేయకుండా అవుతుందో అప్పుడు ఈ భౌతిక రూపానికి, భౌతిక ప్రాణానికి దీంట్లోకి వెళ్ళిపోతాయి. అప్పుడు ఇది చలనం రాదు. ఆమెకు మళ్ళీ వచ్చింది అంటే
ఖచ్చితంగా ఆమె సహస్ర చక్రం పనిచేస్తూ ఉండొచ్చు. ఓకే. 7th చక్ర ఆమెకు పనిచేస్తూ ఉండొచ్చు. అందుగురించే మళ్ళీ పునర్జన్మ అనేది ఆమె రాగలిగింది. ఆ మహిళ చెప్పింది నేను 100% నిజమని నమ్ముతాను. ఓకే. ఎవరు ఈ జన్మలు పునర్జన్మల గురించి ఎవరు వాళ్ళు నమ్మడం నమ్మకపోవడం అనేది వాళ్ళ వ్యక్తిగత ఇష్టం. కానీ కరెక్ట్. ఖచ్చితంగా ఉంటాయి. గీతలో కూడా గోవిందుడు కూడా ఇదే ఖచ్చితంగా చెప్పాడు, జన్మల పునర్జన్మల గురించి చెప్పాడు. తర్వాత ఒక మనిషికి ఉన్న 7 చక్రాలలో సహస్ర చక్రం అనేది సృష్టి చుట్టుపక్కల ప్రదేశానికి ఈ యూనివర్స్కి ఉండే కనెక్షన్. ఆ కనెక్షన్ దిగిపోయినప్పుడు మాత్రమే ఈ మిగతా అంగాలన్నీ పనిచేయకుండా, ఈవెన్ గుండె కూడా పనిచేయకున్నా కూడా ఆ సహస్రార చక్రంతోని అది యాక్టివేట్గా ఉండే అది మళ్ళీ బతికి లేచే ఆస్కారం ఎక్కువ ఉంటుంది. సహస్రార చక్రం నుంచి ప్రాణం వెళ్ళిపోతాయి. సృష్టి నుంచి ప్రకృతిలో ఉన్న అన్నీ ఏమి జరుగుతున్నాయి, మన పక్కన ఏం జరుగుతుంది, ఏం జరుగుతుంది, ఏం కథ అనేది మొత్తం సహస్రార చక్రం అనేది చాలా ఇంపార్టెంట్. దాని నుంచే మనకు తెలుస్తుంది. అది పనిచేయకుండా అయితే ఆ ప్రాణం వెళ్ళిపోతుంది. అక్కడ పునర్జన్మ ఈ ఫిజిక్ అనేది మళ్ళీ చలనం రాదు, పనిచేయదు. ఎప్పుడైతే అది పనిచేస్తుందో అప్పుడు మాత్రమే దానికి ఆ బాడీకి ప్రాణం వచ్చే ఆస్కారం ఉంటుంది. కానీ అంటే చనిపోయిన తర్వాత కూడా ఏం జరుగుతుంది? ఇప్పుడు బాడీకి మళ్ళీ కనెక్షన్ వచ్చింది కదా ఇప్పుడు ఇద్దరు మహిళలకి కూడా. అంటే చనిపోయిన తర్వాత ఏం జరిగింది, నాకు ఇలా అనిపించింది, నేను ఒక భౌతిక లోకంలో ఉన్నాను, నేను అన్నీ వినగలుగుతున్నా, కింద చూస్తున్నా, చివరికి ఆమె బాడీని కూడా, డెడ్ బాడీని కూడా ఆమె చూసుకునింది, నేను చూశాను అని చెప్తున్నారు వాళ్ళు. సో అది ఎలా సాధ్యమవుతుంది? సాధ్యమే. దానికి జ్యోతిష శాస్త్రరీత్యా చెప్పాలంటే కేతు అనే గ్రహం చాలా ఇంపార్టెంట్. సంఖ్యాశాస్త్ర ప్రకారం చెప్పాలంటే నెంబర్ 7 అనేది చాలా ఇంపార్టెంట్. ఇవి రెండు యాక్టివేట్గా ఉన్నప్పుడు ఆమె శరీరంలోకి వెళ్ళి వైద్యుల భాషలో, డాక్టర్ల భాషలో ప్రాణం పోయిందని కన్ఫర్మ్ చేసినా కూడా ఆ కనెక్షన్ వాళ్ళకు ఉంటుంది. అంటే పునర్జన్మలు ఉంటాయి, దీన్ని బట్టి ఉంటాయి, గ్యారెంటీ ఉంటాయి. ఆ పునర్జన్మలు ఉన్నాయా లేవా, ఇదే లాస్ట్ జన్మ అనేది ఒక మనిషి పుట్టినప్పుడు వాళ్ళ జాతకంలో ఉన్న కేతు అనే గ్రహం ఉన్న స్థానాన్ని బట్టి వాళ్ళు గత జన్మలు ఏంది, ఈ జన్మల నెక్స్ట్ ఇంకా పునర్జన్మలు ఉన్నాయా లేవా అనేది 12వ భావం చెప్తారు. అలాగే జాతక చక్రంలో D60 షష్టాంశం అంటారు. ఆ షష్టాంశ ప్రకారం నువ్వు గత జన్మలో నువ్వు ఏమై ఉన్నావు, మనిషివేనా లేకుంటే ఇంకా ఇతర జన్మల 84 లక్షల ప్రాణులు ఉన్నాయని మనకు పెద్దలు చెప్పారు. ఆ ప్రాణులలో నువ్వు ఎలాంటిది అయితే జలచరమా లేకుంటే ఇంకేదైనా విషపురుగువా, మనిషివా లేకుంటే ఇంకేదైనా జంతువా, సాధు జంతువా, ఇవన్నీ అనేది జాతక చక్రం షష్టాంశాన్ని అని ఉంటుంది. షష్టాంశ ద్వారా కనుక్కోవచ్చు నువ్వు గత జన్మలో ఎలా చనిపోయావు, అసలు ఈ జన్మ ఎందుకు వచ్చింది, వాట్ ఈజ్ యువర్ బ్యాలెన్స్, ఈ జన్మ అనేది నీకు ఎందుకు వచ్చింది, ఈ రూపం అనేది ఎందుకు వచ్చింది అనేది జాతక చక్రంలో 6వ భావం చెప్తారు. రుణం అంటారు. రుణం అంటే అప్పని కాదు, బాధ. నువ్వు ఈ జన్మ పుట్టడానికి కారణం ఏంది, ఆ కారణం అన్ని నువ్వు క్లియర్ చేసుకుంటే మోక్షం వచ్చే ఆస్కారం ఉంటుంది. కానీ కొన్ని చోట్ల మనం న్యూస్లో కూడా వింటుంటామండి, గత జన్మ గుర్తుకొచ్చిందని చెప్పేసి పలానా ప్లేస్లో పలానా వ్యక్తిగా పుట్టాము ఆసారి, మళ్ళీ ఇప్పుడు ఇలా పుట్టామని చెప్పేసి వాళ్ళు అక్కడికి వెళ్ళి చూసి వాళ్ళు పలానా ఈమె నా బ్రదరు, ఈమె నా తమ్ముడు, అక్క, చెల్లి, అమ్మ, నాన్న ఇవన్నీ చెప్పిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. వార్తలు కూడా వచ్చినాయి, చాలా వార్తలు నేను కూడా విన్నాను, చూసాను, పేపర్లు కూడా వచ్చినాయి, ఫోటోలతో సహా వచ్చినాయి. అయితే ఇక్కడ ఏంటంటే ఒక శిశువు ఎవరైనా పుట్టినప్పుడు, ఆడగాని మన శిశువు పుట్టినప్పుడు ఇక్కడ మాడు అంటాం, మాడ అంటాం, ఇది మెత్తగా ఉంటుంది. ఇది ఇంకా పూర్తిగా ఆరిపోకుంటే వాళ్ళకు గత జన్మల నుంచి కనెక్షన్ ఉంటుంది. ఎప్పుడైతే ఈ టోటల్ క్లోజ్ అవుతుందో అప్పుడు వాళ్ళకి వాట్ ఈస్ దేర్ ప్రీవియస్ జన్మ, గత జన్మలు ఏందనేది వాళ్ళకి తెలియదు. ఒకవేళ అవి తెలిసేది ఉంటే వీళ్ళకి ఎవరో అపకారం చేసిన వాళ్ళ మీద వీళ్ళు మళ్ళీ రివర్స్ యాక్షన్ తీసుకొని పగ తీసుకోవడం, లేకపోతే మంచి చెడు ఏదైనా కానీ వీడు ఆ వాటిని దృష్టిలో పెట్టుకొని వీడు కొత్త పాపకర్మలో కొత్త చెడు చేసేది సమాజానికి నష్టం చేసే ఆస్కారం ఉంటుంది. కనుక ఆ మాడు మొత్తం నూనె రాసి ఒక 6 నెలలు 8 నెలల వరకు మొత్తం క్లోజ్ చేస్తారు. అది ఎప్పుడైతే క్లోజ్ అవుతుందో వాళ్ళకి మనకు తెలియదు. ఆ శిశువు కూడా ఈ మాడు మొత్తం క్లోజ్ కాకముందు సడన్గా నిద్రలో ఉలికి పడతారు, నవ్వుతుంటారు, అప్పుడే ఏడుస్తుంటారు, అప్పుడే ఏదో చేస్తుంటారు. అది వాళ్ళకి ప్రీవియస్ జన్మల యొక్క కర్మ యొక్క గుర్తులు అన్నట్టు. అది గత జన్మ అనేది గుర్తుండద్దని మన శరీరంలో మాడు మీద శిశువు పుట్టినప్పుడు ఆ నూనె రాస్తారు, నూనె రాసి అది చేస్తారు. ఒక 8 నెలల తర్వాత గట్టి పడుతుంది. 6 నుంచి 8 నెలలు టైం తీసుకుంటారు. మరి అప్పుడప్పుడు ఇది గుర్తుకొచ్చినవి మాకు పలానా, మేము పలానా చోట పుట్టాం, పలానా అది ఇదని చెప్పేటోళ్ళ పరిస్థితి ఏంటంటే వాళ్ళకి రాయలేదా నూనె, లేకపోతే గ్యాప్ ఉంటాయి. దానికి ఎంత అంటే చిన్న ఒక వెంటలా వెయ్యో వంతు సందు ఉన్నా చాలు వాళ్ళ గత జన్మలు తెలిసిపోతాయి. మనిషికి 3 రకాలు ఉంటాయి, కాన్షియస్, సబ్ కాన్షియస్, అన్కాన్షియస్. ఈ సబ్ కాన్షియస్ మైండ్ లో ఇరికపోయినాయి అనేది అవి గుర్తుకొస్తాయి. మీరు అన్నట్లు పునర్జన్మలే ఉండింటే మొత్తం అందరికీ తెలుస్తుంది కదండి. ఇప్పుడు ఆ మహిళలు ఇద్దరికి చనిపోయిన తర్వాత తెలిసింది, మరి చనిపోయిన వాళ్ళందరూ కూడా మనల్ని కింద నుంచి ప్రతి ఇంట్లోనూ చావు అనేది సహజం. ప్రతి ఇంట్లో ఉండే ఉంటారు, ఎవరో ఒకళ్ళు చనిపోయే ఉంటారు. సో వాళ్ళందరూ మనల్ని ఇప్పటికీ చూస్తూ ఉంటారా మరి లెక్కన? చూస్తుంటారు. ముఖ్యంగా వాళ్ళ వంశస్థులను మాత్రం గమనిస్తారు. వంశస్థులను మొత్తం సమాజం కాదు, వాళ్ళ జీవితంలో ఎదుర్కొన్న అనేక సంఘటనలకు కారకులు, కారణాలు కాదు.
కుటుంబ సభ్యులు. కుటుంబ సభ్యులు మాత్రం ఖచ్చితంగా కలిగిస్తారు. అందుగురించి మన పితృకర్మలు చెప్పేటప్పుడు తాత, తండ్రి అవును, చెప్పిస్తారు. వాళ్ళు చెప్పిస్తారు. చెప్పిస్తారు. అదే కారణం. వాళ్ళ పితృకర్మల పితృదేవతలను గిట్ట మనం పూజించకుంటే మనిషికి డెవలప్మెంట్ ఉండదు, శుభకార్యాలు ఉండవు. ఓకే. ఇది ఎందుకు మనం పూజించాలంటే కాస్త టైం తీసుకుంటాం. ఒక జన్మ నుంచి ఇంకో జన్మకు వాళ్ళు చేసిన పాపకర్మలు శుభకర్మను అనుసరించి మనం ఒక ఎగ్జామినేషన్లో ఒక స్టూడెంట్ రాసిన ఆన్సర్లను బట్టి ఒక టీచర్ మార్కులు ఎలా వేస్తుందో అలాగే ఒక ఆత్మ ఒక మంచి రూపంలో ఉన్న చేసిన అనేక శుభ పాపకర్మలు అనుసరించి వీళ్ళకి ఫర్దర్ ఏ జన్మ రావాలన్న దానికి కాస్త టైం పడుతుంది. ఓకే. మరి అంతలోపు ఏం జరుగుతుంది? అంత లోపల వీళ్ళకైతే ఒక శక్తి కావాలి కదా, ఆహారం. ఆహారం అనేది మన శబ్ద రూపం, మంత్రాల రూపంగా మనం వాళ్ళకి అందిస్తాం, మంత్రాల రూపంగా అందిస్తాం. అది మనం చేసే పితృకర్మలు ఖచ్చితంగా చేయాలి. పునర్జన్మ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఎవరైతే పితృకర్మలు సరిగా చేయకుంటే ఏ ఆత్మకైతే సరిగా వాళ్ళ వారసులు చూసుకోరో అక్కడ వాళ్ళకు నెక్స్ట్ జన్మ అంటూ లేకుండా ఈ ఆకాశంలో మనం దయ్యాలు భూతాలు అంటాం, అవి ఆ దుష్టశక్తుల రూపంగా వాళ్ళు ఒక విధంగా ఆవేదనతోని సంచరించడం జరుగుతుంటుంది. ఇది 100% వాస్తవం. ఎవరు నమ్మరో నమ్మకపోవచ్చు, అది అనేక సినిమాలో కూడా వచ్చింది. జన్మలు ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. అంటే చనిపోయిన మనకి గీతలో కూడా ఉంటుందండి, పుట్టిన ప్రతి మనిషికి గిట్టక తప్పదు, గిట్టిన ప్రతి మనిషి పుట్టక తప్పదు అని చెప్పేసి ఉంటుంది. మరి నిజంగా అలా చనిపోయిన ప్రతి వ్యక్తి మళ్ళీ పుడుతూనే ఉంటారా? పుడతారు, కానీ అందరూ మళ్ళీ మనుషులుగానే పుట్టారు. ఓకే. మనకు ఉన్న అన్ని జన్మల కన్నా అత్యుత్తమైనది మానవ జన్మ. ఈ మానవ జన్మకు మాత్రమే వాళ్ళు చేసిన ఎన్నో జన్మలు చేసిన పాపకర్మలు శుభకర్మలు ఎలాగా అనుభవిస్తాం. ఇప్పుడు మన బ్యాంకులో ఒక 10 లక్షల రూపాయలు ఉన్నాయండి, ఎవరికి ఒక 50,000 అప్పు ఉన్నాం. మన దగ్గర 10 లక్షల అప్పు ఉన్నా కూడా 50,000 అది ఆ రుణం తీర్చాలా వద్దా? అట్లనే మన ఈ జన్మల ఎన్నో జన్మలు చేసిన ఆ రుణాలను తీర్చుకోవడానికి అది దాన రూపంగా కావచ్చు, ధర్మాల ద్వారా కావచ్చు, ఇతరులకు మేలు చేయడం ద్వారా కావచ్చు, ఈ పుణ్యకారణం వల్ల వాటిని తీర్చుకుంటే వీళ్ళకు మోక్షం వస్తుంది. ఆ మోక్షం రావాలంటే వాళ్ళకు వస్తుందా రాదా అనేది వాళ్ళ జాతకంలో 12వ భావాధిపతి చెప్తాడు. పుణ్యకర్మలు చేసినా చేయకున్నా వస్తుందా రాదా అనేది వారి వ్యక్తిగత జాతకంలో 12వ భావం, 12వ భావాధిపతి కేతువు, ఈ ముగ్గురు చెప్తారు. ఓకే. సో ఇప్పుడు ఏదైతే ఈ అమెరికన్ మహిళ కావచ్చు, స్పానిష్ మహిళ కావచ్చు, వీళ్ళిద్దరూ చెప్పి 8 నిమిషాలు ఒక ఆమె చనిపోయింది, 24 నిమిషాల పాటు ఒక ఆమె క్లినికల్గా డిక్లేర్ చేసేశారు డాక్టర్స్ చనిపోయినట్టు. కానీ మళ్ళీ వాళ్ళు బ్రతికారు. ఆ బ్రతికిన తర్వాత మధ్యలో ఏం జరిగింది అనేది క్లారిటీగా చెప్తున్నారు. వాళ్ళు ఊహాజనితంగా చెప్పారా, లేకపోతే నిజంగా జరిగింది చెప్పుంటారని మీరు అనుకుంటున్నారు? ఊహ కాదు, నిజంగానే జరిగింది చెప్పుంటారు. వాళ్ళు సహస్ర చక్రం యాక్టివేట్గా పనిచేస్తేనే జరిగింది చెప్పగలుగుతారు. అంతెందుకంటే మన సహస్ర చక్రం అంటే మన సైడ్కి ఏమున్నది, ఎదురుగా ఏమున్నది చెప్పగలుగుతాం. ఇది పని చేయకుంటే పక్కపంటి పాము వేనా, తేలివైనా, మనిషి వేనా, లారీ వేనా, బస్సు వేనా, ఏది వేనా కూడా మనకు తెలియదు. అవును, మనం బ్రతికున్నాం కాబట్టి మనకు తెలుస్తుంది. ఆ చనిపోయిన వాళ్ళకి ఎలా తెలుస్తుంది అనేది ఇక్కడ క్వశ్చన్. దాన్ని లోకల్ వాడక భాషలో సోయి అంటారు. సోయి అంటే స్పృహ. సోయి, నీకు సోయి ఉందా అంటుంటాం. స్పృహ. ఆ స్పృహ కారణం మన సహస్ర చక్రం. ఆ సహస్ర చక్రం యాక్టివేట్గా పనిచేస్తేనే ఎదుటి వాళ్ళు ఏం చెప్పినా మనం వెళ్ళగలుగుతాం, మనం ఏం చెప్పినా ఎదుటి వాళ్ళు చెప్తాం, మనం ఏం చేస్తున్నామో మనకు తెలుస్తుంది. అది యాక్టివేట్గా లేకుంటే మనం ఏం చేస్తున్నా మనకు తెలియదు. అంటే శరీరం ఉండదు కానీ ఆత్మ ఉంటుందా? మీరు చెప్పిన దాన్ని బట్టి నాకు అర్థమవుతుంది. ఆత్మ ఉంటుంది, ఆత్మ ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. ఆత్మ గ్యారెంటీ ఉంటుంది. ఆత్మ పరమాత్మ, సృష్టికర్త, గాడ్, జీఓడి, జనరేటర్, ఆపరేటర్, డిస్ట్రాయర్. జనరేటర్, ఆపరేటర్, డిస్ట్రాయర్, గాడ్. నిప్పు అనేది, కరెంట్ అనేది ఎవరు నమ్మినా నమ్మకున్నా అది కాలుతుంది, షాక్ ఇస్తుంది. ఇవి కూడా ఎవరు నమ్మడం నమ్మకపోవడం అనేది వాళ్ళ వ్యక్తిగత ఇష్టం, వాళ్ళ పుట్టి పెరిగిన పరిస్థితులు, వాళ్ళ కుటుంబ పరిస్థితులు, ఇతర అనేక కారణాలు ఉండొచ్చు. దాన్ని మనం వాళ్ళను ఒప్పించాలని ప్రయత్నం చేయకూడదు. కానీ ఇవి 100% వాస్తవం, సత్యం. మరి ఇన్నేళ్లుగా పరిశోధనలు జరుగుతున్నప్పటికీ కూడా ఎవరు దీని మీద ఒక కంక్లూషన్కి రాలేకపోయినటువంటి పరిస్థితులు ఎందుకు ఉన్నాయి సార్? దీనికి కంక్లూజన్ అంటే రావడం చాలా కష్టం అండి. ఓకే. ఎందుకంటే ఇది మనం నిర్ధారించలేము ఖచ్చితంగా ఇదే అని. ఎట్లాగైతే ఇది వాటర్ బాటిల్, ఇది పెన్ను, ఇది పెన్సిల్ అని ఎలా నిర్ధారించాలి? ఎందుకంటే వీటికి నిరూపించడానికి చాలా కష్టం.
ఈ పునర్జన్మలు ఉన్నాయనేది మన మహాభారతం రామాయణంలో కూడా చెప్పారు. తర్వాత అనేక మన మన ప్రామాణిక గ్రంథాలల్లో ఉన్నాయి. ఓకే. ఉదాహరణకి ఈ రాముడు వాలిని చాటు నుంచి చంపినందుకు ఓకే. అదే రాముడు ద్వాపర యుగంలో ఒక వేటగానిగా పుట్టి కృష్ణుని చంపుతాడు చాటుకుండి. అంతే తను చేసిన కర్మకు తను అన్వయించాడు. దీన్ని కర్మ సిద్ధాంతం అంటారు. తెల్ల కాగితం మీద ఏ రంగు పెన్తోని గీత గీస్తే ఆ రంగు పెన్ను గీత అదే మొదలైన ఉంటుంది. కరెక్ట్. అలాగే ఒక మనిషి చేసే ఏ పని చేస్తే దానికి సంబంధించిన ఫలితం ఉంటుంది. ఇది జీవితం అంటే ఒక పరీక్ష, ఒక ఎగ్జామినేషన్. నీకు ఒక అవకాశం, ఒక ఆప్షన్, ఒక ఆపర్చునిటీ, మంచి పనులు చేసేదానికి. మంచి నీకు ఆపర్చునిటీ. ఎస్. ఇక్కడ పాపం అంటే పుణ్యమైంది. దీన్ని వేసుకుని అంటే మనం అక్కడ బ్యాంకులో మన డబ్బులు జమిస్తే క్రెడిట్, బ్యాలెన్స్ ఉంటే మంచి లగ్జరీ మంచిగా గడుపుతాం. మైనస్ అంటే అప్పులు ఉంటే టెన్షన్, ఇద్దరు చక్కగా పట్టదు, అందరితో మాటలు పడాల్సి వస్తుంది. అట్లా ఇక్కడ వాట్ ఈస్ ద పుణ్యం, వాట్ ఈస్ ద పాపం అంటే నీ వల్ల ఎవరికైనా కష్టం జరిగితే, నష్టం జరిగితే, నీ వల్ల ఎవరికైనా ఇబ్బంది జరిగితే దట్ ఈస్ పాపం. నీ వల్ల మాట రూపంగా కానీ, చేత రూపంగా కానీ, ఏ రూపంగా కానీ నీ వల్ల ఇతరులకు మేలు జరిగితే దట్ ఈస్ పుణ్యం. ఓకే. ఈ పుణ్యం అనేది నేను భగవంతుని దగ్గరికి చేస్తుంది. పాపం అనేది నీ పునర్జన్మలో ఇస్తుంది. ఓ, అయితే మళ్ళీ పుట్టాలంటే పాపాలు చేయాలి. పునరపి జననం పునరపి మరణం పనికిరాదండి. ఎంతో పుణ్యం చేస్తే కానీ మానవ జన్మ రాదు. ఈ మానవ జన్మని ఇవాళ అనేక మంది అనేక రకాల కారణాల వలన ఈగోయిజం అనుకోండి, షార్ట్ టెంపర్ అనుకోండి, అహంకారం అనండి, ఏ పదం అన్నా అని కొత్త కొత్త తప్పులు చేస్తున్నారు, కొత్త కొత్త పాపులు చేస్తున్నారు. వ్యక్తిగత జాతక చక్రంలో కేతు ఉన్న స్థానాన్ని బట్టి ఎన్ని జన్మలకు ఇంకా వాళ్ళు ఇంకెన్ని జన్మలు ఎత్తాల్సింది అనేది ఒక లెక్క ఉంటుంది. కానీ దాన్ని దుర్వినియోగం చేస్తూ ఈ సద్వినియోగం చేయవలసిన ఈ బాడీని, ఈ శరీరాన్ని, మానవ శరీరాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. దాంతో ఏంటంటే ఒక మనిషి చేసే ఈ చెడు పనులు అనేది కేవలం అతని ఒక్కనికే కాదు, సమాజానికి, దేశానికి, ఒక జాతికి వర్తిస్తాయి. అందరు ఇబ్బంది పడాల్సి వస్తుంది. అందువలన చాతనైతే సహాయం చేయాలి, లేకుంటే చప్పడే గుర్తుకోవాలి. అంతేలేండి, కరెక్ట్. అది ఇతరులను విమర్శించద్దు, ఇతరులను నిందించద్దు. ఇవన్నీ మన భారతీయ జీవన విధానంలో మిళితమై ఉండేటి. జాతకం, జ్యోతిష్యం, వాస్తులు, కర్మ సిద్ధాంతం, జన్మలు ఇవి వేరే, మనిషి జీవితం వేరే అన్నట్టు ఉండేది కాదు. ఇవన్నీ మిళితమై ఉండేది. కాలక్రమాన అనేక కారణాల వలన ఇవన్నీ రాహుకేతుల ప్రభావం పెరిగిపోయి ఇప్పుడు కొత్తగా యురేనస్, నెప్ట్యూన్, ప్లూటో వీళ్ళ ప్రభావం పెరిగిపోయింది. ఎక్కువ శాతం విధ్వంసం, అదే ఎక్కువ శాతం జన నష్టం జరగడానికి వాటికి. ఒక మనిషి పాపం కానీ పుణ్యం కానీ ఎందుకు చేస్తాడంటే నక్షత్రాల నుంచి లైట్ ఎనర్జీ వస్తుంది మేడం. ఓకే. నక్షత్రాల నుంచి లైట్ ఎనర్జీ, ఆ లైట్ ఎనర్జీ నుంచి గ్రహాలు సంచరిస్తున్నప్పుడు సౌండ్ ఎనర్జీ వస్తుంది. సౌండ్ ఈ రెండు మిళితమైనప్పుడు 1+2 అంటే 3 అవుతుంది, 1+4 అంటే 5 అవుతుంది, 1+6 అంటే 7 అవుతుంది. ఈ నక్షత్రము ప్లస్ ఆ గ్రహం బట్టి కాంబినేషన్ బట్టి ఇంకా ఎక్కువ కలిస్తే ఎక్కువ. ఆ కాంబినేషన్ అనేది మనిషి యొక్క సహస్రార చక్రం మీద ప్రభావం చూపెడుతుంది. ఇది ఈ సరౌండింగ్ ఏరియా మొత్తం అంతా చూపెడుతుంది. అంటే పంచభూతాలు, శబ్దం చెవుల ద్వారా, ఇట్లా అన్నీ, వాయువు దీని ద్వారా, ముక్కు ద్వారా, టేస్ట్, ఇది స్పర్శ, ఎయిర్, ఇలా ఒక్కొక్కటి ద్వారా మనకు చూసి దీన్ని అనుకూలంగా ఈ మనసు మీద ప్రభావం చూపించి అవి మనం మంచో చెడో అనుభవిస్తాం. ఎందుకు అనుభవిస్తాం అంటే అనుభవించాం కదా, మనం ఒక నిర్ణయాలు తీసుకుంటాం. ఒక మనిషి ఏ కష్టం వచ్చినా, ఏ సుఖం వచ్చినా వాళ్ళే కారకులు, ఇతరులు కారకులు కాదు. ఎవరికైనా ప్రాబ్లమ్స్ వచ్చినా, ఒక ప్రాఫిట్ వచ్చినా, ఏదైనా మంచి అనుకున్న సక్సెస్ రేట్ వచ్చినా కూడా దానికి 100% కారణం వాళ్ళే. ఎలా అంటే ఒక మనిషి చేసే ప్రతి నిర్ణయానికి ముందు, ప్రతి ఫలితానికి ముందు ఒక నిర్ణయం ఉంటుంది. ఆ నిర్ణయం అనేది వారి ఆలోచన ద్వారా వస్తుంది. ఆ ఆలోచన అనేది ఎక్కడ పుడుతుంది? మెదడు, మైండ్. ఈ మైండ్ మీద మన సరౌండింగ్ ఏరియా ఉన్న ఈ పరిసరాలు అనేది మనకి ఎఫెక్ట్ ఇస్తుంది. ఏ టైంలో ఎలాంటి ఎఫెక్ట్ ఇస్తుంది అనేది ఆ వ్యక్తి యొక్క జాతకం సూచిస్తుంది, శాసించదు. జాతకం ఎప్పుడు కూడా శాసించదు. నీకు ఈ టైంలో పెళ్ళి అయితే, నీకు ఈ టైంలో సంతానం అయితే, ఈ సమయంలో ఉద్యోగం వస్తుంది, ఈ టైంలో ప్రమోషన్ వస్తుంది. ఇది సూచిస్తుంది, శాసించదు.
శాసించేది వాస్తు, అష్టదిక్పాలకులు. మనం వర్షం ఆపలేము, చలిగాలిని ఎండగాలిని ఆపలేము. క్లోజ్ చేసుకోండి, కిటికీ క్లోజ్ చేస్తాం, ఇంకేదో క్లోజ్ చేస్తాం. ఇప్పుడు మీరు దాదాపు 17 పుస్తకాలు రాశారండి? 30 పుస్తకాలు రాశారు పునర్జన్మల మీద. లేదు, అన్నీ అవేనా పునర్జన్మ సార్? మీద ఇప్పుడు రాస్తున్నా. ఇప్పుడు రాస్తున్నారు 31 పుస్తకం. 31వ పుస్తకం పునర్జన్మ మీద. ఆ. ఓకే. సో దాంట్లో ఏమి బేసికల్గా ఏం చర్చిస్తున్నారు మీరు? ఏ అంశాలను మీరు పొందుపరుస్తున్నారు అందులో? అసలు ఈ దేవుడు అంటే ఎవరు, మ్మ్. ఇన్ని రూపాలు ఎందుకు, ఇన్ని పేర్లు ఎందుకు, అసలు ఈ జన్మ ఏంది, మనిషి ఏంది, అందరూ ఒకేలాగా పుట్టినా కూడా వాళ్ళు హైఫై పొజిషన్లో ఉంటారు, వాళ్ళు కష్టాలు అనుభవిస్తారు, ఒకళ్ళు రకరకాల అనుభవాలతోనే ఉంటారు. ఇలా ఎందుకు ఉంటారు? అసలు ఈ ధర్మం అంటే ఏంది, ఇంతమందికి ఆహారం రావడానికి కారణం ఏంటిది? ఆహారం. నువ్వు ఎన్ని నీతులు చెప్పినా, ప్రవచనాలు చెప్పినా అందరికీ ఆహారం ఎంత కావాలి? అంతే కదా. దానికి మెయిన్ కారణం ధర్మం. మన భారతదేశంలో ధర్మం ఉండేపాటుగానే అనేక మంది మహర్షులు, అవతార పురుషులు, సాక్షాత్ విష్ణుమూర్తి అవతార రూపంలో మన నేల నడయాడాడు. ఈ ధర్మం ఉంటేనే ఆహారం వస్తుంది. ఆ ధర్మం ఉండాలంటే మనిషిలో పాపపుణ్యాలు అనేది డెవలప్ కావాలి, తెలిసి ఉండాలి. నువ్వు చేస్తే ఎవరికి నష్టం, చేస్తే ఎవరికి లాభం అనేది తెలిసి ఉండాలి. అవి తెలియజేసేదే ఈ జ్యోతిష్యం, వాస్తు, సంఖ్యాశాస్త్రాలు, నూరి. కాకపోతే ఏంటంటే ఇవాళ అనేక కారణాల వల్ల అన్ని రంగాల్లో ఉన్నట్టు జ్యోతిష వాస్తు రంగాల్లో కూడా కొన్ని వాళ్ళ సొంత పైత్యాలతోని అవి కొద్దిగా భ్రష్టు పట్టిపోయినాయి. కొద్దిగా అందరికీ నమ్మాలంటే కూడా ఒక విధంగా నమ్మాలా వద్దా అని ఒక డైలమాలో పడిపోయారు. అది ఎవరి వాళ్ళ వ్యక్తిగత ఇష్టం. కానీ పునర్జన్మ రావద్దంటే ఈ జన్మలో ఉన్న అసలు మన రుణాలు ఏంది? రుణాలు అంటే నాటు ఏదో కారులో ఉన్నో ఇంటిలో ఉన్నో గది కాదు. మన ఈ భూమి మీద పుట్టడానికి కారణం ఏంది? భూమి మీద పుట్టడానికి మన కారణం ఏంది? అది దాన్ని తొలగించుకుంటే వాళ్లకు గత జన్మలో చేసిన పాపాలు పుణ్యాలు అనేది ఉంటే ఈ జన్మల వాళ్ళు ఆ దుష్ఫలితాలు అనుభవించకుండా బైపాస్ అయిపోతారు. ఓకే. ఒక అప్పు తీసుకున్నామండి, వాడు పెనాల్టీ వేసాడు, ఇంట్రెస్ట్ చేశాడు, ఏదో రిక్వెస్ట్ చేస్తే అవి తీసేయచ్చు. వాడు ఆ పెనాల్టీ తీసేయచ్చు, ఇంట్రెస్ట్ తగ్గియచ్చు, ఇంకా చెప్పాలంటే అసలు లోన్లను కూడా తగ్గియచ్చు. దట్ ఈజ్ అవర్ బిహేవియర్. అవర్ చేసే పుణ్యాలు, మనం చేసే సత్కర్మలను బట్టి ఉంటుంది. కానీ నాకు ఒక విషయం అర్థం కావట్లేదు సార్ అప్పటి నుంచి కూడా. ఏంటంటే ఇప్పుడు మీరు చెప్తున్నారు మనం పుణ్యం చేస్తే మళ్ళీ జన్మ ఉండదు, మామూలుగా ఉంటాము, పాపం చేసినప్పుడే ఇంకో జన్మ వస్తుంది అని చెప్తున్నారు. కానీ మనిషి చనిపోయిన తర్వాత కూడా బతికే ఉంటాడు, మనిషి చనిపోయాక కూడా జన్మ ఉంటుంది. అంటే మనిషి చనిపోయిన తర్వాత కూడా అతను నార్మల్గానే లీడ్ చేస్తాడు. ఇప్పుడు మనం ఆ మహిళలు ఇద్దరు చెప్పింది కూడా అదే కదా. మేము ఆ జన్మలో చనిపోయిన తర్వాత కూడా నెక్స్ట్ ఏంటి జరుగుతుంది, మేము ప్రతిదీ కింద నుంచి పైనుంచి మేము చూస్తూనే ఉన్నాం, అన్నీ మాకు తెలుస్తూనే ఉంది, మా బాడీని కూడా చూసుకున్నాం అని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది వాళ్ళు. సో మరి ఇదేంటి నాకు అర్థం కావట్లేదు. చనిపోయిన తర్వాత జన్మ ఉంది అంటారు, తర్వాత చనిపోయిన తర్వాత మంచి పనులు చేస్తే ఇక జన్మే ఉండదు అంటున్నారు. ఈ కాన్ఫ్లిక్షన్ ఏంటో నాకు అర్థం కావట్లా. ఇది ఎట్లా చెప్పాలంటే, మనం ఎవరికైనా ఏదో కారణం వలన అప్పు అయింది అనుకోండి, ఏదో కారణం, ఓ ఇల్లు కొనుక్కున్నాం, వెహికల్ కొనుక్కున్నాం, ఇంకేదో వాటర్ పిల్లల ఎడ్యుకేషన్ అనుకోండి, ఏదో అనుకోండి, అప్పు చేయాల్సి వచ్చింది. మన ఆదాయానికి మించి ఖర్చులు వస్తే అప్పు చేస్తాం. అప్పు మొత్తం తీరేస్తే మనకు టెన్షన్ ఉంటుందా? ఉండదు కదా. అయితే ఇప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే, దాంట్లో మనం భౌతికంగా రుజువుపరచడం చాలా కష్టం. కానీ గ్రహాలల్లా కేతు అనే గ్రహం అనేది, అలాగే ఆయుష్ కారకుడు బ్యాలెన్స్, ఒక వాటర్ ట్యాంక్లో బ్యాలెన్స్, ఒక సెల్ ఫోన్లో బ్యాలెన్స్, ఒక ల్యాప్టాప్లో బ్యాలెన్స్ అంటే ఛార్జింగ్ అంటాం కదా, ఆ బ్యాలెన్స్ కారకుడు శని. ఓకే. బ్యాలెన్స్ కారకుడు శని. ఈ రెండు గ్రహాల యొక్క వాళ్ళకి యాక్టివేట్ అయి ఉంటే, ఆ సహస్రార చక్రం కూడా యాక్టివేట్ అయి ఉంటే, వాళ్ళకు మళ్ళీ చనిపోయినా కూడా డాక్టర్లు కన్ఫర్మ్ చేసినా కూడా 8 నిమిషాలు 20 నిమిషాలు ఏమైనా అరగంట అయినా కానీ వాళ్ళు లేచి కూర్చుంటారు. ఈ మధ్య టైంలో వాళ్ళు ఇవన్నీ గమనించగలుగుతారు, ఏం చేశారు, ఎవరేం చేశారు, ఇంకా అనేది గమనించగలుగుతారు. ఓకే. అట్లా అంతెందుకంటే మనం నిద్రపోతే చుట్టుపక్కల ఏం జరిగిందో మనం చెప్పలేం కదండి. అవును. ఇది కూడా అంతే. నిద్రపోయినప్పుడు ఇది తాత్కాలిక నిద్ర, అది శాశ్వత నిద్ర. శాశ్వత నిద్ర కారకుడు శని. దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేస్తుంది. మనం బ్యాలెన్స్ షీట్లు అంటాం కదా, ఎస్టర్డే బ్యాలెన్స్, నిన్న క్రెడిట్ డెబిట్ ఏమున్నదో ఇవాళ మనం, అదే దాన్ని నిర్ధారించేవాడు కేతు.
నీకు ఈ జన్మ అంటూ ఎందుకు వచ్చింది అని చెప్పేవాడు కేతువు. దానికి మళ్ళీ నెక్స్ట్ ఈ జన్మలో చేసిన మంచి చెడుని బట్టి నెక్స్ట్ జన్మకు తీసుకెళ్ళేవాడు కూడా కేతువే. అందుగురించి కేతువును జ్యోతిష శాస్త్రరీత్యా మోక్షకారకుడు అన్నారు. ఓకే. మోక్షకారకుడు. అయితే నేను చెప్పే ఒక సిన్సియర్ అడ్వైజ్ ఏంటంటే, అకార్డింగ్ టు ప్రస్తుతం ఉన్న ఈ స్పీడ్ యుగంలో ఈ ఫైనాన్షియల్ ఒత్తిడి, వర్క్ స్ట్రెస్, ఇంట బయట, ముఖ్యంగా మధ్యతరగతి వాళ్ళ జీవితం ఒక మధ్యలాగా తయారైంది. ఇంటి బాధ్యతలు కాదనలేము, బయట బాధ్యతలు కాదనలేము. ఇటువంటి విషయాలల్లో ఈ ప్రస్తుత పరిస్థితులల్లో ఈ జన్మలు, పునర్జన్మలు ఇవన్నీ ఆలోచించే ఓపిక, శక్తి, ఇంట్రెస్ట్ ఎవరికి ఉండదు. ఆ గత జన్మలు ఉన్నాయా లేవో వదిలిపెట్టండి. చచ్చిపోయినాక స్వర్గానికి పోతామో నరకతామో అది వదిలిపెట్టండి. ఇవాళ ప్రశాంతంగా ఉండాలంటే ఏం చేయాలి, మంచి భవిష్యత్తు కోసం మనం ఏం చేయాలి, మన బాధ్యతను నిర్వర్తించాలంటే ఏం చేయాలి, దట్ ఈజ్ ఆలోచించాలి. దానికి 4 రకాల మార్గాలు ఉంటాయి. ప్రశాంతమైన జీవితానికి 4 మార్గాలు ఉన్నాయి. ఒకటి, మనం ఒక చోటు నుంచి ఇంకో చోటుకు పోవాలంటే మనకు ఒక లొకేషన్, డెస్టినేషన్ అంటాం. మన డెస్టినేషన్ చేరడానికి ఒక లొకేషన్, రూట్ మ్యాప్, ఓ తోవ మార్గం అది దట్ ఈస్ జాతకం సూచిస్తుంది. జాతకం ఓన్లీ సూచిస్తుంది, శాసించదు. మనం ఎగ్జామినేషన్లో రాసిన ఆన్సర్లను బట్టి ఒక టీచరు, ఒక స్కూల్ వాళ్ళు, కాలేజీ వాళ్ళు మెమోరాండం ఆఫ్ మార్క్స్ అని ఇస్తారు కదా, అది మన జాతకం. అయితే మన ఉన్న ప్రాంతాల నుంచి డెస్టినేషన్ పోవడానికి మనకి ఏదో ఒక వాహనం కావాలి. మేబీ ఇట్ ఇస్ ఓన్, ప్రైవేట్, గవర్నమెంట్, ఏమన్నా మన దూరాన్ని బట్టి మన వెహికల్ డిసైడ్ చేసుకుంటాం. అమెరికాకు నడుచుకుంటూ పోలేం కదండి. అది వెహికల్ను, దట్ ఈస్ వెహికల్ ఈజ్ వాస్తు ఏం చేస్తుంది, మన మైండ్ మీద శాసిస్తుంది. పంచభూతాల ఎఫెక్టివ్, అష్టదిక్పాలకుల యొక్క ఎఫెక్టివ్. ఎందుకంటే సూర్యుని చుట్టూ గ్రహాలను సంచరించినప్పుడు, నక్షత్రాలు వివిధ నక్షత్రానికి సంచరించినప్పుడు మనం నిద్రపోయినా, తెలితోనున్నా, అన్కాన్షియస్ ఉన్నా మన మీద వాటి ప్రభావం ఉంటుంది. దుప్పటి కప్పుకొని వాపుకున్నా, ఏసీలో వాడుకున్నా, ఎండలో వాడుకున్నా, చాప మీద వాడుకున్నా వాటి యొక్క ప్రభావం ఉంటుంది. రౌండ్ ద క్లాక్ నిద్రపోయినా కూడా మన మీద ఉంటుంది. వాటిని ఆ వెహికల్ ఎంత కండిషన్ లేకుంటే మనం గమ్యస్థానం చేరలేం. ప్రతి గమ్యస్థానం చేరాలంటే ఏ వెహికల్ అయినా దానికి ఒక ఫ్యూయల్ కావాలి. ఫ్యూయల్, పెట్రోల్ అను, గ్యాస్ అను, డీజిల్ అను, ఏమన్నాను, దట్ ఈజ్ మనం చేసే పూజలు, పునస్కారాలు. ఆ పూజలు, పునస్కారాలు కూడా అందరికీ ఒకటే వర్తించదు. స్టూడెంట్స్ చేసుకునేది వేరే ఉంటుంది, అలా స్టూడెంట్స్లో వాళ్ళ క్లాస్ని బట్టి వేరే ఉంటుంది, ఉద్యోగస్తులు చేసేది వేరే ఉంటుంది, వ్యాపారస్తులు చేసేది వేరే ఉంటుంది. ఒక ఆఫీసులో, ఒక ఇంట్లో ఎవరి డ్యూటీ వాళ్ళకి ఎలా ఉంటుందో, ఒక ఆర్గనైజేషన్లో ఈ పూజల పునస్కారాలు అనేది అది శబ్దం, సౌండ్ ఎనర్జీ. మనిషికి సౌండ్ ఎనర్జీ కంపల్సరీ కావాలి. సౌండ్ ఎనర్జీ మోస్ట్ ఇంపార్టెంట్. సౌండ్ ఎనర్జీ అంటే ఇతరులు చెప్పింది మనం వినాలి, మనం ఏం చెప్తుందో వాళ్ళకి అర్థం కావాలి. మీరు ఇందాక 4 చెప్పారు, అందులో ఒకటి చెప్పారు, మిగతా 3 మూడో చెప్తున్నాను. ఫస్ట్ హొరోస్కోప్, జాతకం. రెండోది రూట్ మ్యాప్, మూడోది ఫ్యూయల్. ఇప్పుడు ఒకళ్ళు వంట వండేవాళ్ళు ఎవరైనా కానీ, మేల్ ఆర్ ఫీమేల్, వంట వండాలని అన్నీ రెడీగా ఉన్నాయి. గ్యాస్ నిండా సిలిండర్ ఉంది, మన వంట పదార్థాలు రెడీ పెట్టుకున్నాం. అలాగే వెహికల్ కండిషన్లో, కొత్త వెహికల్, దాంట్లో ట్యాంక్ నిండా ఫ్యూయల్ ఉంది. కానీ అది పనిచేయాలంటే ఏం కావాలి? స్పార్క్ రావాలి. లైటర్ అను, కిక్ అను, సెల్ఫ్ అను, ఆ స్పార్క్ రావాలి. ఆ స్పార్క్ అనేది ఆ మనిషి, ఆ మేల్ ఆర్ ఫీమేల్ వాళ్ళ యొక్క పేరు. ఆ పేరు అనేది వాళ్ళు చనిపోయినా కూడా ఆ పేరు ప్రభావం వాళ్ళ మీద ఉంటుంది. అందుగురించి మనిషి పుట్టిన ప్రకారం వాళ్ళ పేరు అనేది, ఆ పేరు ఏమైందంటే వాళ్ళ యొక్క స్కిల్ డెవలప్మెంట్ చేస్తుంది. ఒకటే స్కిల్ ఉన్నా కూడా, ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా వాళ్ళకి ఒక గుర్తింపు తీసుకొస్తుంది. వంటప్పుడు స్పార్క్, లైటర్ వెలుగుకుంటే ఎంత మంచి వంట అలాగే వెహికల్ కూడా ఎంత కండిషన్ ఎంత, అది బెంజ్ కార్ అయితే ఏమవుతుంది, స్పార్క్ రాక స్టార్ట్ కాకుండా. ఇది కూడా అంతే. ఈ 4 గమనించడానికి ఎక్కువ శాతం ఈ కాలంలో ఖర్చులు అక్కర్లేదు. ఎక్కువ శాతం పూజలు, పునస్కారాలు, దీక్షలు ఇవన్నీ అవసరం లేదు. చేస్తే చేయనండి, ఎవరు సెంటిమెంట్ అని కాదనండి. నిత్య జీవితంలో వాళ్ళ రొటీన్ లైఫ్లో ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా, ఎలాంటి ఉపవాసాలు లేకుండా ఎవరి కోసం వాళ్ళు 15 నుంచి 20 నిమిషాలు పూజలు చేయాలి. అకార్డింగ్ టు దేర్ డ్యూటీ, దట్ దేర్ ఏజ్. పేరెంట్స్ అయితే శిశురక్ష స్తోత్రం చదువుకోవాలి. 4 లైన్లు 1 నిమిషం 2 నిమిషాలలో అయిపోతుంది.
ఇట్లా వాళ్ళ యొక్క రెస్పాన్స్ని బట్టి వాళ్ళ ఉన్న సొసైటీలో వాళ్ళ యొక్క పొజిషన్ స్థాయిని బట్టి బట్టి ఉండాల్సి వస్తుంది. ఇవన్నీ మనం అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ట్రాఫిక్ రూల్స్ అంటాం. ట్రాఫిక్ రూల్స్ అంటే అందరికీ తెలుసు, సిగ్నల్ పడితే ఆగుతాం, 1 వేలో వెళ్దాం, హెల్మెట్ పెట్టుకుంటాం. వీటికి ఎగ్జామ్షన్ ఉన్నది, పెనాల్టీ కడితే బయటపడచ్చు. లేకుంటే పట్టుకున్న పోలీసును నమస్కారం పెడితే సారీ అంటేనే వాళ్ళు వదిలిపెట్టచ్చు. కానీ ఈ ప్రకృతి నియమాలకు ఎవరు అతీతులు కాదు. నేటి కాలంలో మనిషి మీద 132 రకాల ప్రభావాలు చూపెడుతున్నాయి. 132 132 రకాల ప్రభావాలు చూపిస్తుంది. అందుకని వాటి నుంచి తట్టుకోవడానికి మనం వర్షం ఆపలేము, ఎండను ఆపలేము, మనం గొడుగు పట్టుకుంటాం, రెయిన్ కోట్ దొరుకుంటాం. లేకుంటే వర్షం వెడిసాక పడకుండా నీళ్ళు తడకుండా ఎక్కడ నీడ కాగుతాం. అట్లనే కొన్ని నియమాలు, ప్రకృతి నియమాలు పాటించకపోవడం వల్లనే అది అనేక కారణాలు. చెప్పటోళ్ళు లేరు, వినటోళ్ళు లేరు. వాళ్ళు ఉన్న పెరిగిన వాతావరణం, వాళ్ళకున్న ఫైనాన్షియల్ కండిషన్ కావచ్చు, ఇతర ఏ కారణాలు కావచ్చు. కానీ ఇవి వాటిని ధిక్కరించి, కేర్ చేయక, నిర్లక్ష్యం చేసి ఇవాళ సమస్య అంటూ లేని జీవితం మనిషి లేడు. అవును, అదే మెయిన్ రీజన్. ఎంత చెట్టుకి అంత గాలి అన్నట్టు ఎవరి లెవెల్లో వాళ్ళకి ప్రాబ్లం. ఒక 100 కోట్ల ప్రాబ్లం అయితే ఇంకోనికి 1000 రూపాయల ప్రాబ్లం. కానీ అందరికీ ఎవరి లెవెల్లో వాళ్ళకి ప్రాబ్లమ్స్. పునర్జన్మలు అయితే ఖచ్చితంగా ఉంటాయి. రైట్ సార్. మీ అంత స్థాయి నాలెడ్జ్ మరి ఎంతమందికి ఉంటుందో, ఎంతమందికి అర్థమవుతుందో తెలియదు. కానీ మొత్తానికైతే ఆ మహిళలు చెప్పింది నిజమేనని చెప్పి మళ్ళీ మీరు ఒకసారి చెప్తున్నారు. అంతే, నాకు అర్థమైంది అదే. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నేను ఏం నేర్చుకున్నా, నేను నిత్య విద్యార్థినండి. ఐఎమ్ ఆల్వేస్ ఏ స్టూడెంట్ అంటిల్ మై లాస్ట్ బ్రీత్. చాలా ధన్యవాదాలండి అవకాశం ఇచ్చినందుకు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.